తమిళనాట తాజా రాజకీయ పరిణామాలు ఇండియా కూటమిలో చీలికకు దారి తీసేలా కనిపిస్తున్నాయి. విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వటంపై డీఎంకే మండిపడుతోంది. కూటమి నుంచి విడిపోయి విజయ్తో వెళ్లటంపై ఆ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ను ద్రోహిగా అభివర్ణిస్తున్నారు. బ్రదర్ అని పిలుస్తూనే స్టాలిన్ కు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. తమిళనాడు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని తప్పుదారి పట్టించారంటున్నారు డీఎంకే నేతలు. అయితే తమిళ కాంగ్రెస్ నేతలు మాత్రం తమిళనాడులో సెక్యులర్ ప్రభుత్వం కోసం విజయ్కు మద్దతు ఇస్తున్నట్లుగా చెప్తున్నారు. డీఎంకేకు ద్రోహం చేసినట్లు కాదన్నారు ఎంపీ కార్తి చిదంబరం. Before the election, there were certain views within the party, but the party took a view that we have to continue the alliance with the DMK, and we went and faced the election with full energy and vigor with the DMK, fully committed to the alliance. But the people of Tamil Nadu have not given that alliance a mandate. They have given a mandate in which they want the TVK to head the government, but obviously they have not given the TVK an absolute mandate to rule by themselves. So the verdict of the people of Tamil Nadu is very clear. They want the TVK to head the government, but they also want the TVK to bring aboard other parties which are also secular to form a government, and we are only respecting that. So this is quite normal. I mean, what happens prior to elections, what happens post to elections is very, very normal in parliamentary democracy. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి లోకేష్. లోకేష్, చెప్పండి, ఏం జరుగుతుంది తమిళనాట తాజా పరిస్థితుల గురించి? అనుశ్రీ, తమిళనాట రాజకీయాల్లో అనేక నూతన సమీకరణాలు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నాయి. ఏదైతే టీవీకే అధినేత ఎన్నికల్లో దాదాపు 108 స్థానాల వరకు కూడా స్పష్టమైనటువంటి మెజారిటీతో గెలుపొంది అధికారాన్ని చేపట్టబోవడానికి, అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధంగా ఉన్నటువంటి విజయ్ తన దూకుడు పెంచుతున్నారు. మద్దతు కూడగట్టుకోవడానికి కేవలం కావాల్సినటువంటి 10 స్థానాల మద్దతు కోసం ఆయన ఇటు ఏఐడిఎంకే నేతలతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉండేటువంటి పళనిస్వామితో కూడా ఇక్కడ ఉండేటువంటి కీలక నేతను పంపించి ఒక చర్చ జరపడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వీసీకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతో కూడా ఒక లేఖ రాసి వాళ్ళని కూడా మద్దతు కోరడం జరిగింది. సో 3 పార్టీల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేయడంతో ఒకసారిగా ఏఐడిఎంకి వచ్చి చీలికలు రావడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తానని చెప్పడం, మల్లికార్జున్ ఖర్గేనే స్పష్టంగా దాన్ని ధృవీకరించడంతో పాటు ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. తాము ఇకపై ఖచ్చితంగా కాంగ్రెస్ టీవీకి పార్టీకి మద్దతు ఇస్తుంది. అదే కాకుండా రానున్నటువంటి రోజుల్లో కూడా మత సంబంధితమైనటువంటి పార్టీలతో పోటీ పడము, వాళ్ళతో కలిసి ముందుకు సాగము అని చెప్తే ఇకపై రానున్నటువంటి అన్ని రోజుల్లో కూడా కాంగ్రెస్ మద్దతు పూర్తి స్థాయిలో టీవీకే విజయ్కే ఉంటుందని ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రిలీజ్ చేయడంతో పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి గెలుపొందినటువంటి 5 మంది ఎమ్మెల్యేలు కూడా టీవీకే కార్యాలయానికి వెళ్లి విజయ్తో భేటీ అవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు 3.5 గంటల ప్రాంతంలో గవర్నర్ అపాయింట్మెంట్ ఉండేటువంటి నేపథ్యంలోనే ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి నేతలు కూడా దాదాపు షణ్ముగం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 20 మందికి పైగా కూడా ఇటు టీవీకే విజయ్కే సపోర్ట్ చేస్తున్నామని ప్రకటించడం, మరోవైపు ఏఐడిఎంకే ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఎడపాటి పళనిస్వామితో ఇక్కడ ఉండేటువంటి అర్జున్ వెళ్ళి మాట్లాడారు. అంటే టీవీకేకి సంబంధించినటువంటి కీలక నేత అర్జున్ వెళ్ళి సమావేశం అవడం, తమ పార్టీలోకే జాయిన్ అవ్వాలని ఆహ్వానించడం అనేది ఇటు ఏఐడిఎంకే పూర్తిగా పార్టీయే ఖాళీ అయిపోతుందా అనేటువంటి తరుణాలు అనేటువంటి సమీకరణలు కూడా ఇక్కడ చర్చపైకి వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు విజయ్ అయితే మాత్రం ఖచ్చితంగా రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి ఒక పక్కా ప్రణాళికతో ఆయన ఒక స్కెచ్ వేసుకొని మరి ఫుల్ క్లారిటీతో ముందుకు వెళ్తున్నారనే చెప్పాలి. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో కీలక నేతలను బరిలోకి వదిలి ఆ మంత్రాలన్నీ కూడా ఒకవైపు చేపడుతూనే మరోవైపు తన మద్దతు కూడగట్టుకోవడానికి తన వద్దకే కొంతమంది గెలుపొందినటువంటి ఇతర పార్టీ సభ్యులను పిలిపించుకునేటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ చతురత విజయ్ ఉపయోగిస్తున్నారని చెప్పాలి. ఎట్టకేలకు మద్దతు అయితే పూర్తి స్థాయిలో ఆయనకి లభిస్తుంది అని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తం మీద 3-4 గంటల ప్రాంతంలో రాజ్భవన్కి వెళ్ళి ఇటు గవర్నర్తో భేటీ అయిన తర్వాత కూడా ఒక క్లారిఫికేషన్, అంటే రేపు ప్రమాణ స్వీకారం సంబంధించినటువంటి సమయం దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ లోకేష్.